సార్, ఈ రోజున జై హో బీసీ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ రెండు పొత్తు నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ అంటూ ఒకటి చేయడం కోసం ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేయడం, అసలు బీసీలకి ఏ ప్రభుత్వం న్యాయం చేసిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని మాట్లాడడం ఎలా చూడాలంటారు? చరిత్రాత్మకమైనటువంటి బీసీ జై హో కార్యక్రమం ఈనాడు జరగబోతూ ఉంది. ఎదురు గౌతమ్ బుద్ధ రోడ్లో ఏఎన్యూలో జరగబోతూ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అసమర్థత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేడు. బీసీలకి న్యాయం చేసినట్టు అన్ని సామాజిక వర్గాలకి అన్న ఎన్టీ రామారావు 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీలకి అధిక ప్రాధాన్యత ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, ఎన్టీఆర్ గారిది. అదేవిధంగా బీసీలు ఇవాళ ఉన్నారంటే బీసీఏ తెలుగుదేశం అంట. బీసీఏ ప్రధానంగా తెలుగుదేశం అనేక చరిత్రాత్మకమైనటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానివ్వండి, అన్నింటిలో కూడా అవకాశం కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అయితే ఈ రోజున సొంత చెల్లెలు ఎవరైతే బాబాయ్ కూతురు ఉందో తన తండ్రి హత్యకు సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంగా ఉన్న నా అన్న ఏం చేయలేకపోతున్నాడు, ఈ రోజున హంతకులను కూడా ఆయనే కాపాడుతున్నాడు, అలాంటి వ్యక్తిని నీ ఓట్లేసి గెలిపించొద్దు అని చెప్పింది. మరి ఆ వ్యక్తిని రాష్ట్ర ప్రజలు నమ్ముతారా సార్? చాలా సిగ్గుచేటు. నా అక్కలు, నా చెల్లెళ్ళు అన్ని రాష్ట్రానికి దొంగ సందేశం. సొంత చెల్లెలకి మరి బాబాయిని గొడ్డలతో ఇంతవరకు రియాక్షన్ లేదు. ప్రజలకు మోసం జగన్మోహన్ రెడ్డి గారికి కాలం చెల్లింది. జై హో బీసీ, దీనికి తుది నేర్పు బీసీలే బుద్ధి చెప్తారు రేపు రానున్న. తాజాగా ఇంకేముంది, వైజాగే రాజధాని, ఇక నేను మళ్ళీ గెలిస్తే వైజాగ్ నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, గెలిసే అవకాశాలు ఉన్నాయి. అసలు అసమర్థత. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది సీఎంలు చేశారు, ఇంత అసమర్థత. జగన్మోహన్ రెడ్డి పాతాళానికి వెళ్ళిపోయాడు, తెర వెనక్కి వెళ్ళిపోయాడు. 3 ముక్కల రాజధాని అధోపాతానికి 6 కోట్ల 5 కోట్ల ప్రజానికానికి నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిస్తారు ప్రజలు. సభకు సంబంధించి అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అసలు న్యాయం జరిగిందా? బీసీలకి ఏమైనా న్యాయం చేశాడా ఈ జగన్? బీసీలు కాదు సోదరి, ఎవరికి బీసీ ఏమి జరిగిందే లేదు. ఏమన్నా నా ఇంకోసారి నమ్మండి అంటున్నాడు. ఇంకోసారి అసలు ఒక్కసారి కూడా కాదు, ఒక్క క్షణం కూడా నమ్మరు జనం. అంటే ఎన్ని మాటలు, ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈ రోజున వైజాగ్ రాజధాని అంటున్నాడు. ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నాను, 3 రాజస్థానాలు ఒక్కటి కూడా ఇప్పుడు అసలు గెలిచేది ఏమీ లేదు. ఓటు మాత్రం సత్యవా చేయరు. మీరేం చెప్తారు సార్? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనేక మాటలు, అనేక హామీలు ఇచ్చి నేను బటన్ నొక్కాను అని చెప్తాడు. అసలు ఎంతవరకు సమంజసం? దొక్కేదేం లేదు. ఇక్కడ సముద్రం ఉంది పెట్టాల్సింది. సచివాలయం కూడా అయిపోయింది కదా, రాజధాని పెట్టించారు కదా. ఇక బంగాళాఖాతమే ఉంది. ఈ బంగాళాఖాతంలో ఎత్తుకెళ్తాం పడేస్తామే. ఇక్కడ కొడాలి నాని గారు మేము ఏదైనా పెట్టుకుంటాం, మా ఇష్టం, మేము అధికారంలో ఉన్నాం, మీరు చెప్పిన తాకట్టు పెట్టుకోవాలని అడుగుతున్నాడు ఆయన. మాజీ మంత్రి, కనీసం ఆయన మాట్లాడుతున్నాడంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రజలు ఏం తీసుకుంటారు, ఏమైనా అర్థం ఉందా సార్? అంత చండాలుడు రాష్ట్రంలో ఉన్నారా? దేశంలో కూడా లేడు అంత చండాలుడు. మాజీ మంత్రి సార్ ఆయన, మాజీ మంత్రి. ఇక్కడ బంగాళాఖాతమే ఉంది, దానికే చెబుతుంది. బంగాళాఖాతంలో ఎత్తేస్తామే ఏప్రిల్లో. 4 సార్లు గెలుస్తా అంటున్నాడు. 4 సార్లు కాదు, ఈసారి చూసుకోమను. 100 సార్లు ఏం చెప్తారన్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసలు బీసీలకి ఏమైనా న్యాయం చేశాడంటావా? ఎలా ఉంది పరిస్థితి? నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్టీలు అని అంటానికే తప్పితే బీసీలకు అనేది అసలు ఆయన సంజాబులో కూడా లేదు. బీసీలు అంటే దరిదాపులు అక్కడ గేటు బయట ఉండే వాళ్ళనే బీసీలు చేస్తారు. మంత్రులు కానీ ఎవరిని కానీ బీసీలు అంటే ఆయనకి ఎక్కడి చూపు మేరలో అసలు ఆలోచన లేదు. ఎప్పటికీ రెడ్డి సామాజిక వర్గం తప్పితే ఏ కులాన్ని ఆయన దగ్గర తీసుకుని పాపలేదు. కార్పొరేషన్ పెట్టి చైర్మన్లు పెట్టాను నేను, కార్పొరేషన్ సార్ పేరుకే తప్పితే ఏ కార్పొరేషన్లో ఏ మైనార్టీలకు ఇచ్చినాయి కానీ వర్క్ బోర్డులు స్థలాలు కానీ అన్ని తాకట్లో పెట్టుకొని వర్క్ బోర్డు ముస్లిం స్కీమ్ చేశాడు, ఏమి చేయలే, అంతా శూన్యము. ఏదో ముస్లిం స్కీమ్ అయినా డెవలప్మెంట్ అన్నీ తీసేశాడు సార్. పేదవాళ్ళు ముస్లిమ్స్లో కానీ పేదవాళ్ళు అయినటువంటి దోహాన్ పథకం వచ్చేదాన్ని అన్నీ ఆపేసి నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనటానికే తప్పితే అతను ఏమి చేసిందంటూ ఏమీ లేదు. సో ఈరోజు ఈ మంగళగిరి వేదికగా జై హో బీసీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్యకర్తలు వస్తున్నారు, వేల మంది అభిమానులు వస్తున్నారు. ఈ రోజున నిజమైన బీసీలకి న్యాయం చేసే వ్యక్తులు ఎవరంటారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ఎప్పటికైనా నెరవేరుతాడు. బీసీలకి అండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే కాదు, గత ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు. బీసీలకి అండగా ఆయన ఇచ్చిన హామీలు ఏమైనా సరే బీసీలని తన సొంత సోదరు లెక్క
ప్రథమ స్థానంలో కూర్చోబెట్టి మనకు ఎన్నో న్యాయం చేయగలిగేది ఒక చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు వల్ల కాదు. మరి ఈ రోజు బీసీల మీద జరిగిన దాడులు సార్, ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుండి పెట్రోల్ పోసి హత్య చేస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఎస్సీలకు సంబంధించిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎలాంటి ఇది లేదు. ఇంకా నేనేదో పేదల పక్షాన ఉన్నాను, నేను పేదవాడిని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఏడ నమ్ముతారండి? పార్సల్ చేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని మన బీసీలు మా ఎస్టీలను చేసి ఈ రోజుల్లో మా ఓట్లు ఆడటానికి ఆయనకి అసలు ఇంకిత జ్ఞానం ఏడుంది అంటున్నాం మేము. నమ్మటానికి అసలు ఆలోచన కూడా లేదు. ఏంటి బీసీ సభ పెట్టారు ఈ రోజున, జైహో బీసీ గర్జన సభ. అసలు బీసీలకు న్యాయం జరిగింది ఎవరి ప్రభుత్వంలో అంటారు న్యాయంగా? మాది ఎలకొండ నియోజకవర్గం, నూజర్ల మండలం, నూజర్ల గ్రామం. గత 4 సంవత్సరాల నుంచి కూడా అంతకుముందు రంజాన్ తోఫా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, మరి పండగ కానుక ఇచ్చాడు, పెళ్లి కానుక ఇచ్చాడు, క్రిస్మస్ పండగ కానుక ఇచ్చాడు, అన్ని కానుకలు ఇచ్చుకుంటూ వచ్చాడు. బీసీలకు ఎన్నో గొర్రెల లోన్లని, బరిగోల లోన్లని, మరి సెంట్రింగ్ లోన్లని అన్ని లోన్లు ఇచ్చిండు. ఇతను వచ్చిన 5 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఒక లోన్ ఇచ్చినట్టు కానీ, ఎక్కడన్నా ఒక బర్రెల లోన్ ఇచ్చినట్టు కానీ, ఈ రంజాన్ తోబీది ఇచ్చినట్టు కానీ, లేదు బీసీలకి ఏదైనా ఒక లోన్లు ఇచ్చినట్టు కానీ, మరి క్రిస్మస్ పండగకి ఇచ్చినట్టు కానీ ఎక్కడన్నా ఒక మాట విన్నారా? అసలు ఈ లోన్లు కాదు, లేకపోతే ఈ పండగ కానుకలు కాదు, నేను బటన్ నొక్కుతున్నా ఇదే కదా ఆయన చెప్పేది. బటన్ నొక్కుతుండు కానీ డబ్బులు పడలేదు కాడ. డబ్బులు బటన్ నొక్కుతుండే నెల మోడీ నొక్కిండు పడిపోయినాయి, మరి ఏం నొక్కినాయి పడలేదుగా, మరి ఇంకోరి పడ్డాయి. సో అంటే ఆ రకంగా ఎవరి డబ్బులు ఇవన్నీ, ఎవరి డబ్బులు అన్న? ఈరోజు చెత్త పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లులు, ఆ రకంగా అతను మోసం చేయడమే కానీ ఎక్కడ పల్లెటూర్లలో ఎక్కడో ఒకళ్ళు కదుగుతున్నాయి. వాళ్ళిద్దరు జెండాలు కొట్టుకొని వాళ్ళు జెండా సెంటర్లో ఎగురుతున్నారు. వాడే దుమ్ము ఎగురుతుండు, తాగుతుండు, వాడే జనాన్ని ఎగబడుతుండు, మంచిగా 4 రోజుల కాడికి పోయి వాడే గోల్ చేస్తుండు, లాస్ట్కి వాడు తిప్పలు పడుతుండు. ఈసారి మా నియోజకవర్గంలో మా జీవి ఆంజలి గారు 30,000 25,000 మెజార్టీ మేము గెలుతున్నాం. ఖచ్చితంగా 30,000 తక్కువ మెజార్టీ రాదు. బొల్లా బ్రహ్మనాయుడు గారు మీ ఎమ్మెల్యే, అసలు ఆయన గెలిచాక ప్రజల్లోకి రావడం కానీ నేను ఇది చేశాను మేము దొరుకు ఆయన మీటింగ్ మేము మాట్లాడారు, మీటింగ్ చూసారు, ఆయన సానుభూతి చెప్పారు కూడా మేము వినారు. అది అంతేగాని లేదు మార్పు గ్యారెంటీ. మాకు 100% చంద్రబాబు నాయుడికి 120 సీట్లు 110 సీట్లు తగ్గకుండా వస్తాయని మా నమ్మకం. ఈ వయసులో ఇంత పెద్దోడి, ఇంత సభకి ఇంత దూరం వచ్చావు, అసలు ఏంటి అంటే బీసీలకి ఎవరు న్యాయం చేశారు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఏంటి? చంద్రబాబే న్యాయం చేశాడు. చంద్రబాబే. మరి ఎట్లా ఓడిపోయాడంటావు 2019 ఎన్నికల్లో? ఎట్లా ఓడిపోయాడంటే ఏం చేద్దాము, జనం ఒక్కసారి చూడమన్నారు, ఒక్కసారి చూడమన్నాడు, ఇంకోసారి కూడా చూడమంటున్నాడుగా. ఇంకా లేదు, ఛాన్స్ లేదు. ఈసారి చెప్పింది చెల్లెలు, సొంత చెల్లెలు ఇంకోసారి మా లాంటి వాళ్ళ చెల్లెలే చంపేసిద్ది వాడిని, జగన్ మాత్రం గ్యారంటీకి చంపేసిద్ది. ఎందుకనంటే ఆమె వాటా అడుగుతుంది ఆస్తిలో. ఆస్తి నాకు ఏమంటే నేను చంపేస్తాడు, చంపిద్ది, ఆమె చంపిద్ది. కాదు, సొంత బాబాయ్ హత్య జరిగినప్పుడు అసలు అది ఇంకేముంది, నారావారి రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజున మళ్ళీ అసలు మా బాబాయ్ హత్యకు కారణం ఎవరు అని అడుగుతున్నాడు. అంటే అంత మాయకంగా ఉన్నారా ప్రజలంటే పెద్దలు అప్పుడు పిచ్చోళ్ళు అయ్యారండి, ఇప్పుడు తెలివి వచ్చింది. అది ఈసారి అయితే ఆలోచిస్తారంట ఓటేసేటప్పుడు. ఓటేసి అసలు ఓటేసేవాళ్ళు లేరు. వాళ్ళ అక్కయ్య చెప్పింది, వివేకానంద రెడ్డి చెల్లెలు సునీత చెప్పింది, జగన్కి మా ఓటు ఎద్దో ఎవరైనా ప్రజలకే, ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండి చంద్రబాబుకి వేయండి.